పెట్టుకున్నావా? దేవుడి పటాలను ఏకాదశి రోజైనా సరే, ద్వాదశి అయినా, పౌర్ణమి రోజైనా, శనివారాలు గురువారాలు మాత్రమే క్లీన్ చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఫొటోస్ క్లీన్ చేయకూడదు. అమ్మవారి శుక్రవారం అసలే చేయకూడదు. ఏకాదశి, ద్వాదశి అలాంటివి కూడా. శివయ్యకి ఎప్పుడు అడ్డబొట్టు పెట్టాలి, అమ్మవారికి ఎప్పుడు రౌండ్గా పెట్టుకోవాలి. కుంకుమ పెట్టేటప్పుడు ఎప్పుడు మధ్య వేలుతో పెట్టుకోవాలి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి అన్ని దేవుడి పటాలను పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకొని అలంకరించుకోవాలి. నందికి అమ్మవారు గంగాదేవికి కూడా పెట్టుకోవాలా. ఎప్పుడు కానీ అమ్మకి పసుపు కుంకుమ రెండు పెట్టాలా. మా ఇంట్లో ఉండే శివయ్య ఫోటో ఇది. ఈరోజు ఏకాదశి కాబట్టి మా ఇంట్లో పెద్దది విష్ణుమూర్తి ఫోటో లేదు, అందుకే నేను రాములవారి ఫోటోని పెట్టుకుంటున్నాను పూజ కోసం. విష్ణుమూర్తి చిన్న ఫోటో. శ్రీరామ రామ రామేతి రమే రామి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరానన ఓం నమ ఇతి. శ్రీరామ రామ రామేతి రమే రామి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరానన ఓం నమ ఇతి. కొంచెం వాటర్ ఎక్కువ అయినట్టున్నాయి. జై శ్రీరామ్. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభోదివ్యకాయం ప్రకీర్తిపద భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే సూర్యమిత్రం భజేహం 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 సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీరామ రామ రామేతి రమే రామి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరానన ఓం నమ ఇతి. పవర్ వచ్చిపోతుందా? టిక్ అవుతుందిరా నువ్వే. శ్రీరామ రామ రామేతి రమే రామి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరానన ఓం నమ ఇతి. తర్వాత నీ పీటను పెట్టేటప్పుడు పిలుస్తావు. రైట్. ఇక పెట్టి నువ్వు అను కరెక్ట్ కరెక్ట్. మరి మొక్కింది అంటే అక్కాలి లేవా? అది గంట మంచిగా ఉంది కదా. నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు అని నేను పరీక్షలు చూపించాను ఇక్కడ. నువ్వు బాధపడకుండా పోతావు. నాకెందుకు రాలేదు అన్న ఉన్నది అన్ను ఆల్రెడీ ఉన్నది. అంటే నీకు అక్కలేదు. కరెక్ట్
తలకాయ తలకాయ అదే మరి ఏం మొక్కుకుంటే కాదే భూమి నుంచి పుట్టిందమ్మా పెట్టిందా కాదు ఈ పాలవటంతో ఆయన వెళ్ళిండు సరిగ్గా ఈ పాలపట్టలతో అమ్మవారు పద్మావతి చెప్పండి అయ్య గారు ఇట్లా యూట్యూబ్లో పెడతాం చెప్పండి చెప్పండి దేవుని గురించి ఇది అమ్మవారు మన దేవుడు పుట్టింది మన పెట్టింది కాదు ఈయన భూమి నుంచే పాలవటంతో మొత్తం అమ్మవారితో సహా పద్మావతితో స్వయంగా వెలిసింది మన మేడలమ్మ వినాయకుడు స్వామి కేదారమ్మ అల్లుబాటు మనం లేస్తలేదు మేము వచ్చి నెల అవుతుంది కావచ్చు అప్పుడు 2 నెలలు 3 నెలలు అవుతుంది దాన్ని సంవత్సరం 4 నెలల 3 నెలల కరెక్ట్ పాటించే తప్పనిసరి నా బిడ్డ కన్నా నీ బిడ్డ గురించి నువ్వని పట్టబట్టే కాదమ్మా నీకు అక్క కదా చెల్లెలు పట్టమని నువ్వు నీకు రాకపోవచ్చు ఎందుకు దేవుని కాడికి అయితే ఒకసారి పరిచయం చెయ్యి ఒకవేళ గురు పౌర్ణమి పూర్ణిమ ఈరోజు చాలా బాగా వచ్చింది గురువారము మరియు పౌర్ణమి తిథి రావడం సాయిబాబాకి ఎంతో ఇష్టమైన పౌర్ణిమ ఈరోజు చేసే పూజ డబల్ త్రిబుల్ రేట్ ఉంటుంది సో నేను ఇంట్లో ఇంత సింపుల్గా చిన్నగా చేసుకున్నాను గురు పౌర్ణమి పూజ నా సాయిబాబాకి ఎంతో ఇష్టమైన గురు పౌర్ణమి రోజు ఈ పూజ చేస్తున్నాను ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఇది సాయంత్రం పూజ ప్రొద్దున పూజ అయిపోయింది సాయంత్రం పూజ చేసుకుంటున్నాను స్వామికి నైవేద్యం పెట్టుకొని చిన్నగా ఏదో నా భక్తి కొలది నేను చేసుకుంటున్నాను నా గురు పౌర్ణమి పూజ